హలో హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ టు మా ఊరి మై వ్లాగ్స్. ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియోని మొదలు పెడదామా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వచ్చేయండి వీడియోని చూడటానికి. వస్తున్నారా? అయితే ముందుగా మన ఆడవాళ్ళ నిద్ర లేవగానే రావాల్సిన గది అయితే తాలింపు గది. మొదటిగా అయితే తాలింపు గదికి వచ్చేయండి. అబ్బా, ఉదయాన్నే మన దగ్గర లైటింగ్ డల్గా ఉంది కదా, అందుకే స్విచ్ చేద్దాం. స్విచ్ చేస్తే కాస్త కూస్త లైటింగ్ వస్తుంది కదా. ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు కదా. అయితే మొదటిగా అయితే నేను ఈ దోశ పిండిని తీసి బయట పెట్టేశాను దోశలు వేయడానికి పిల్లల టిఫిన్ కోసం. ఇక తర్వాత కషాయానికి నీళ్లు పెట్టేశాను, పప్పు నానబెట్టేశాను. తర్వాత పప్పులోకి ఆకుకూరను కూడా శుభ్రం చేసేసి బకెట్లో నానబెట్టేశాను. ఒక 10 నిమిషాలు నానబెడితే ఆకుకూర శుభ్రం అవుతుందనమాట. ఇక తర్వాత ఇప్పుడు కషాయం ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఏం కషాయమో అంటారా? ఇప్పుడు మనకి బాగా వర్షాలు పడుతున్నాయి కదా, బయట అందరికీ కూడా జలుబు, దగ్గులు, వైరల్ జ్వరాలు ఇలా ఎక్కువగా ఉంటున్నాయి. అవి మన దాకా రాకుండా ఉండాలంటే ఇలాంటి కషాయాలను అయితే ఉదయాన్నే తాగాలి. మరి అందుకోసం ఇక్కడ నేను తమలపాకులు తీసుకుంటున్నాను. ఈ తమలపాకులు మనం అప్పటికప్పుడు చెట్టు కోసుకున్నవైతే డైరెక్ట్గా తీసుకొని అలా కషాయం చేసేసుకోవచ్చు. కానీ ఇవి మార్కెట్లోంచి తీసుకొచ్చినాయి కదా, ఈ తొడుములు వాళ్ళు ఎప్పుడో కోసుంటారు కాబట్టి వాటిని మనం కొద్దిగా అలా కట్ చేసుకొని ఆకుల వరకే తీసుకోవాలి. ఇలా ఆకులను అయితే నేను ఇక్కడ శుభ్రం చేసేసి ముందు రెడీగా పెట్టాను అనమాట. ఇప్పుడు కషాయానికి ఆకుల్ని కట్ చేసి ఈ నీళ్ళలో వేసేసుకుంటున్నాను. ముందైతే పొయ్యి వెలిగించేసి 1 గ్లాసు నీళ్లు మాత్రమే వేశాను. ఈ 1 గ్లాసు నీళ్లు ఎంతమందికి సరిపోతాయి? సరిపోవు కదా, అందుకే సరిపడా నీళ్లు వేసేస్తాను. 4 మనుషులకి 4 గ్లాసులు అనమాట. ఇప్పుడు 2 వేశాను, ఇది 3వది, ఇంకొకటి 4వది. ఇలా 4 గ్లాసులు నీళ్లు వేసేసుకొని చక్కగా ఈ ఆకుల్ని ఇలా కట్ చేసి వేసేసాం కదా. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక 5 నిమిషాల పాటు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నీళ్లను మరిగించుకోవాలి. ఈ నీళ్ళని మరిగించేలోపు అలా ఒకసారి బయటకు వెళ్ళి పైకి వెళ్ళొద్దాం రండి, మీరు కూడా నాతో పాటు. వచ్చేసాం కదా పైకి. పొద్దున్నే సూర్యదేవుడు గారు వచ్చేసారు. సూర్యునికైతే ఒక నమస్కారం పెట్టేసుకొని మిగతా పని అయితే చూసుకుందాం. ప్రతి నెల రేషన్ బియ్యాన్ని తీసుకురాగానే సుమారు ఒక 5 కేజీల వరకు ఇలా నేను నీళ్ళల్లో వేసేసి శుభ్రం చేస్తూ ఉంటాను. ఇప్పుడు అదే చేస్తున్నాను. ఇలా 4-5 సార్లు వరకు నీళ్ళను వేసేసి శుభ్రం చేస్తాను. ఎంత చెరిగినా కానీ నాకు వాటిని అలానే తినాలి అంటే ఇబ్బందిగా ఉంది. అందుకని చెప్పేసి నేను ఇలా నీళ్ళల్లో వేసేసి శుభ్రం చేస్తున్నాను. ఎంత చెరిగినా కానీ అసలు దుమ్ము అయితే పోతుంది, కానీ దాని పైన మురికి అలానే ఉంటుంది కదండి. అందుకే నేనైతే ఇలా శుభ్రం చేస్తాను. ప్రతిసారి కూడా ఇంతే చేస్తాను. తర్వాత ఇలా ఒక క్లాత్ తీసుకొని క్లాత్లోకి ఈ బియ్యాన్ని అయితే వడకట్టి తీసుకుంటున్నాను. మనకి వీటిల్లో రాళ్ళు కూడా ఉంటాయి కదా, అందుకని పైవి అలా తీసేసి చివరిలో కొద్దిగా గాలించి తీసుకున్నట్లయితే ఆ రాళ్ళు కూడా లేకుండా చాలా శుభ్రంగా ఉంటాయి అన్నమాట బియ్యము. ఇక్కడ ఇంట్లో విరిగిపోయిన కుర్చీ ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇలా పైన పెట్టేశాను. విరిగిపోయింది కదా, అవసరం లేదు అని చెప్పేసి అలా మూలన పెట్టేయకుండా పైన వేయటం వల్ల ఇలా నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటివి ఏవైనా చేసుకున్నప్పుడు కింద పెట్టకుండా చక్కగా దీనిలో పెట్టుకొని చేసుకోవడానికి వీలుగా ఉంది. ఇంకా బట్టల్ని ఆరేసుకోవడానికి తీసుకొచ్చినప్పుడు తడి బట్టల్ని కింద వేయకుండా చక్కగా కుర్చీలో వేసుకొని ఆరేసుకోవడానికి కూడా నాకు వీలుగా ఉంది. విరిగిపోయినవి అయినా సరే ఇలా కొన్ని సందర్భాల్లో చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. బియ్యాన్ని శుభ్రం చేయడం అయిపోయింది. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా టైట్గా కట్టేసుకొని ఇలా బోర్లింగ్ చేసామనుకోండి, చక్కగా నీళ్ళన్నీ వడిచిపోతాయి. 1 గంట తర్వాత వీటిని ఆరబెట్టేసుకుందాం. అయితే ఇప్పుడు నాకు పూజ చేసుకోవడానికి ప్రతిరోజు కూడా పూలు లేవు అనే ఫీలింగ్ లేకుండా ఈ మొక్క అయితే మాత్రం రోజుకు 1 పువ్వునే ఇస్తుందండి. అంతకు మించి ఎక్కువ ఇవ్వదు. అంటే ఇస్తుంది అప్పుడప్పుడు 1-2, కానీ రోజుకి మర్చిపోకుండా ఒకటైతే మాత్రం తప్పనిసరిగా వస్తుంది. సరే, మాకు ఉన్నంతలో మేము పెట్టేసినాం దేవుడా అని చెప్పేసి ఈ 1 పువ్వునే దేవుడి దగ్గర పెట్టేసి నేను రోజు నిత్య పూజ అలా చేసుకుంటాను అనమాట. ఇక 2 పువ్వులు తీసుకొని
కిందకైతే వచ్చేసాము. దీన్ని అలా పక్కన పెట్టేసి ఇప్పుడు మన కషాయం చూద్దామండి. చక్కగా మనం పైకి వెళ్ళి వచ్చేలోపు చూడండి కషాయం ఎంత బాగా కాగిపోయాయో. ఇప్పుడు మంటను ఆపేసుకొని కషాయం మీద మూత పెట్టేసి అలా ఒక 10 నిమిషాలు వదిలేసామనుకోండి, ఆ వేడికి కూడా ఇంకా ఆకుల్లో రసం అంతా బాగా కిందకి దిగిపోతుంది అనమాట. అందుకోసం అలా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత కొద్దిగా వేడి అనేది తగ్గింది. ఇప్పుడు ఈ కషాయం తీసుకొని చక్కగా ఇలా గ్లాసుల్లో వేసేసుకొని తాగేయటమే. అయితే ఈ కషాయాన్ని ఇలా తీసుకున్నా పర్లేదు, లేదా మనకి ఆకులు రాకుండా ఏదైనా టీ కానీ కాఫీ కానీ వడపోసుకునే తీసుకొని ఇలా పెట్టేసుకొని వడకట్టేసుకొని ఈ నీళ్ళు తాగినా మంచిదే. ఈ కషాయాన్ని ఇప్పుడే కాదండి, మనకి ఎప్పుడు జలుబు చేసినా కానీ చక్కగా అప్పుడు వెంటనే ఈ కషాయం చేసుకొని తాగినట్లయితే మనకి ఆ జలుబు నుండి చాలా రిలీఫ్ వస్తుంది, వెంటనే తగ్గిపోతుంది కూడా. ఇంకా జలుబనే కాదండి, ఇప్పుడు తినే ఫుడ్ అంతా కూడా మనం మసాలాలది ఎక్కువగా ఉంటుంది. వారానికి ఒకసారైనా కనీసం నాన్ వెజ్ తింటూనే ఉంటాము. నాన్ వెజ్ అనే కాదు, ఇంకా ఏవైనా ఇతరత్ర కూరల్లో మసాలాలు కూడా వేస్తూ ఉంటాం కదా, అలాంటి మసాలాలు తిన్నప్పుడు కూడా మనకి అరగక ఎంతులో నుంచి తేనుపులు రావడం అంటే మొత్తానికి కూడా గ్యాస్ ప్రాబ్లం లాంటిది. అలాంటప్పుడు ఈ కషాయం తాగినట్లయితే మనకి చాలా బాగా తొందరగా తగ్గిపోతుంది అనమాట. కషాయం తాగేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను కూడా రెడీ అయ్యి ఇప్పుడు ఒక చోటుకైతే వెళ్తున్నాను. నాతో పాటు మీరు కూడా రండి, వెళ్దాం. ఇక్కడ నేనైతే రోజు కోటప్పకొండ ఎక్కే అవసరం లేదండి. ఈ మెట్లను రోజుకి ఒకసారి ఎక్కి దిగితే చాలు నాకు కోటప్పకొండ ఇక్కడే కనిపిస్తుంది. కోటప్పకొండనే కాదండి, తిరుమల వెంకటేశ్వర స్వామి, ఇలా ఇందరు స్వాములు ఈ మెట్లు ఎక్కువ దిగే లోపే దేవుళ్ళందరూ గుర్తొచ్చేస్తూ ఉంటారు. ఏం చేస్తాం మరి, తప్పక తిప్పలాయే, దిగక తప్పదు. మరి ఎప్పుడో వచ్చాము, అలానే ఉండిపోయాం. ఇక మళ్ళీ మళ్ళీ పిల్లి తిరిగినట్టు ఏం ఇల్లు తిరుగుతాము, అందుకని చెప్పేసి ఇక్కడే వచ్చిన దగ్గర నుంచి ఉండిపోయామండి. అయితే మనము ఇప్పుడు ఎక్కడికి వచ్చామో తెలుసా, ఈ పిండి మిల్లు దగ్గరకు వచ్చాము. వచ్చేసరికి ఈ పెద్ద ఆవిడ కొద్దిగా పూజ చేసుకుంటుంది, అందుకని సైలెంట్గా అలా పక్కన కూర్చున్నాను కాసేపు. తర్వాత ఆ మా అమ్మ పూజ చేసుకొని ఇలా పనిలోకి అయితే వచ్చేసింది. నేను కొద్దిగా దూరమైనా సరే ఈ పిండి పట్టించుకోవడానికి ఇక్కడికే ఎందుకు వస్తాను అంటే, ఈ పెద్దామని చూస్తే నాకు ముచ్చటేస్తుంది. ఆవిడ ఓపిక్కి మనం సెల్యూట్ చేయొచ్చు. ఇంకా మనకి తెలియని విషయాలు కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కొన్ని, మనము అవి వింటే చాలా మంచిది కూడా. అందుకోసమే ఈవిడ దగ్గరకు వస్తాను నేను. ఇక్కడ నాకు కొన్ని తెలియనివి కూడా మా అమ్మ చెప్తూ ఉంటుంది. ఈవిడ కనీసం ఇప్పుడు 8-10 కావచ్చండి ఈవిడ వయసు. అయినా ఈ వయసులో చాలా ఓపికగా పిల్లల మీద ఆధారపడకుండా తన పని తను చేసుకుంటుంది. ఆవిడ్ని చూసి మనం చాలా నేర్చుకోవాలేమో అనిపిస్తుంది నాకైతే. మరి అసలు ఈ పిండి అంతా ఎందుకు అనుకుంటున్నారా, మరి రేపు వినాయక చవితి పండగ కదండి, పండగకి కుడుములు చేయాలి కదా, కుడుముల కోసం పిండి పట్టిస్తున్నాను అనమాట. ఇక్కడ ఇక మా అమ్మ వేరే పని చూసుకుంటుంటే నన్ను కాస్త వీటిని అలా ఇలా తిప్పమంది. మనకు తెలియదు ఈ మిషన్ గురించి అయితే, కానీ తిప్పడమే కదా, అందుకని తిప్పేస్తున్నాను చేత్తోటి. ఈ మామ దగ్గర పిండి పట్టించుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని మళ్ళీ పక్కనే ఇంకొక మామ ఉంటుంది, ఆ మామ దగ్గరికి వెళ్దాం రండి. ఇక్కడికి ఎందుకు అంటారా, ఇక్కడ ఆర్గానిక్ పసుపు ఉంటుందండి, పసుపు కోసం ఇక్కడికి వచ్చాము. వీళ్ళు స్వయంగా పసుపు కొమ్మలు తీసుకొచ్చి వాళ్ళు మిల్లులో పట్టేసి ఇలా పసుపు అమ్ముతూ ఉంటారు. పసుపు కొమ్మలు తీసుకొచ్చినా గానీ చక్కగా పసుపు పట్టిస్తారనమాట. అయితే ఇప్పుడు మనం అంత పెద్ద పని చేయలేం కదా, ప్రత్యేకంగా ఇప్పుడు పండక్కి పసుపు అవసరం కాబట్టి నేనైతే కొనుక్కోడానికి వచ్చాను. ఇక్కడ నేను 1/2 కేజీ పసుపు తీసుకుంటున్నాను. 1/2 కేజీ 75 రూపాయలు అని చెప్పారు, సర్లే అని చెప్పి తీసుకొచ్చుకుంటున్నాను. రేపు పండక్కి మనకి అవసరం, ప్లస్ ఇంట్లో వాడుకోవడానికి కూడా. ఆర్గానిక్ పసుపు అయితే చాలా మంచిది కదా, రంగు లేని పసుపు. మనం మార్కెట్లో తెచ్చుకుంటే ఆ ప్యాకెట్స్ లో ఎంతో కొంత రంగు అయితే ఉండొచ్చు కదండి. అందుకే నేను ఇది ఫస్ట్ టైం అనమాట, ఇప్పటిదాకా నేను కూడా ప్యాకెట్సే వాడాను. ఇది ఈ మధ్య తెలిసింది నాకు ఇక్కడ పసుపు ఆర్గానిక్ గా అమ్ముతారు అని చెప్పేసి. సరే ఇంకా తీసుకుందాం అని చెప్పేసి వచ్చేసి ఈ పసుపును అయితే తీసుకుంటున్నాను. ఆవిడ చూడండి కొలత కూడా ఎంత ఖచ్చితంగా వేస్తున్నారు. ఇక్కడ ఈవిడ కూడా పిండి పడుతుంది, ఇంకా దోశల పిండి, ఇడ్లీ పిండి అలాంటివి కూడా చేస్తూ ఉంటుంది. కానీ నేను ఇద్దరి దగ్గరికి వస్తాను, ఎందుకంటే ఇక్కడ ఈవిడ దగ్గర పసుపు తీసుకుంటాను, ఈవిడికి అలా ఉపయోగం ఉంటుంది. ఆవిడ దగ్గర పిండి పట్టించుకుంటాను, అలా ఆవిడకి ఉపయోగం ఉంటుంది. ఈ పసుపునైతే నేను ఓన్లీ వంట చేసుకోవడానికి మాత్రమే వాడుకుందాం అనుకుంటున్నాను. ఇక గడపలకు కానీ ఇంకేదైనా చిన్న చిన్న అవసరాలకు ఉపయోగపడుతుంది కదా, అలాంటి వాటికి ప్యాకెట్ పసుపు తీసుకొచ్చుకుందాంలే అని అనుకుంటున్నాను. ఇప్పుడే ఫస్ట్ టైం, ఇది ఎలా ఉంటుందో చూడాలి. మరి మొత్తానికైతే పసుపు తీసుకున్నానండి. ఇక్కడ ఈ పసుపు తీసుకొని మనం తీసుకొచ్చుకున్న బ్యాగ్లో పెట్టేసుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇక మొత్తానికి మన గమ్యానికి చేరుకున్నాం, అదేనండి ఇంటికి వచ్చేసాము.
ఇక ఇంటి తలుపులు తీసేసి లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు తెచ్చిన బ్యాగ్ని అలా అక్కడ పక్కన పెట్టేసి ముందుగా అయితే వంట చేయాలి, ఎందుకంటే బాగా ఆకలి దంచేస్తుంది కదా, అందుకోసం. ఇదిగోండి ఆర్గానిక్ పసుపు, కలర్ ఎలా ఉంటుందో ఇకైతే చూడాలి నేను ట్రై చేసి. ఇప్పుడైతే రాగానే నేను వంట చేశానండి, అన్నం పెట్టేశాను, పక్కన పప్పు కూడా పెట్టేశాను. పప్పు ఉడికిపోయింది. పప్పులోకి చాలా సింపుల్ గా తాలింపు పెట్టేశాను, చాలా తక్కువ ఆయిల్ తోటి. ఒక స్పూన్ ఆయిల్ వేసి నాన్ స్టిక్ పాన్ లో ఇలా తాలింపు గింజలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు వేశాను. ఇక ఇంగోని ఇలా తాలింపులో వేద్దామా దీనిలో వేద్దామా అని చూసి మళ్ళీ పప్పు ఎలానో వేడిగా ఉంది కదా, ఈ తాలింపు కన్నా కూడా పప్పులో వేసుకోవడం బెటర్ అని చెప్పేసి ఇంగువని పప్పుకు పట్టించేశాను. ఇప్పుడు వేగిన తాలింపును కూడా తీసుకొచ్చి చక్కగా ఈ పప్పులో వేసేసాను. చుక్కకూర పప్పు అండి. ఈ పప్పులోకి మనం ప్రత్యేకంగా చింతపండు పెట్టాల్సిన అవసరం లేదు. చక్కగా 2 టమాటాలు, చుక్కకూర, ఉల్లిపాయ వేసేసుకుంటే చాలు. పులుపు చుక్కకూర నుంచే వస్తుంది. అది ఎలానో పుల్లగా ఉంటుంది, ఇంకా మనకు ప్రత్యేకంగా పులుపు అవసరం ఉండదండి. అందుకే చింతపండు లేకుండా చుక్కకూర పప్పు అయితే వండేశాను. ఇక వేడివేడిగా ఉంది కదా, కొద్దిగా నిదానంగా తిందామని చెప్పేసి పైకి వచ్చేసాను. ఉదయాన్నే మనము కడిగి వడకట్టేసినటువంటి బియ్యం ఉన్నాయి కదా, మరి బియ్యాన్ని అలా ఆరబెట్టేసుకోవాలి కదా ఎండకి, అందుకే చక్కగా ఇలా ఆరబెట్టేస్తాను. మరి ఇప్పుడు పిండి పట్టించావు కదమ్మా, బియ్యం ఎక్కడి అంటారా? బియ్యాన్ని అయితే ఈ వర్షాలు పడే ముందే నేను శుభ్రంగా కడిగి అలా ఎండకి ఆరబెట్టేశాను. ఇప్పుడు అవి తీసుకెళ్లి పిండి పట్టించుకొచ్చాను. ఇప్పుడు వీటిని ఇలా ఆరబెట్టేస్తున్నాను. ఇక వచ్చేసామండి. ఎక్కడికి అంటారా? తినడానికండి. ఆకలి బాగా దంచేస్తుంది, ఇక తినాలి కదా, అందుకే మరి. అయితే మనకి బాగా ఆకలి వేసినప్పుడు పచ్చడితో తిన్నా గాని అన్నాన్ని పరమానం తిన్నంత హాయిగా ఉంటుందండి. ఎప్పుడైనా మీరు బాగా ఆకలేసినప్పుడు పచ్చడితో తిని చూడండి, ఎంత బాగుంటుందో నోటికి కూడా. ఇప్పుడైతే కొద్దిగా నేను ఒక ముద్దలోకి పచ్చడి పెట్టేసుకున్నాను. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడే చుక్కకూర పప్పు, ఈ పప్పును కూడా వేసేసుకొని ఇక అన్నం తినేస్తున్నానండి. చాలా ఆకలిగా ఉంది. ఇంక నేను మీకు వీడియోలో కూడా ఏం చూపించలేను, అంత స్పీడ్ గా తినేయాలనంత ఆకలి ఉందనమాట. అందుకే లాగించేస్తున్నాను. మరి ఇక తినడం అయితే పూర్తయిపోయిందండి. తిన్నాక తెచ్చిన పసుపుని ఇలా మనం జాగ్రత్తగా మళ్ళీ స్టోర్ చేసుకోవాలి కదా, అందుకోసమే సీసానైతే ఇలా శుభ్రం చేస్తున్నాను. ఇది ఆల్రెడీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసే వెళ్ళాను నేను బయటికి. అయితే కొద్దిగా తడిగా ఉంటుంది కదా, అందుకని క్లాత్ పెట్టేసి ఈ లోపలికేమో మన చేయి దూరదాయే, అందుకని ఒక గరెట తీసుకొని లోపల శుభ్రంగా తడి లేకుండా ఇలా తుడుస్తున్నాను. ఇక్కడ మనం వేస్ట్ గా పడేసే ప్లాస్టిక్ బాటిల్ తోటి గరాటాను కూడా తయారు చేశానండోయ్. ఇలాంటి వేసుకోవాలంటే గరాటా ముఖ్యం కదా, అందుకే గరాటా లాగా ఈ ప్లాస్టిక్ బాటిల్ ని పై వరకు అలా కట్ చేసేసి తీసుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు చేయలేదు, ఎప్పుడో చేశాను. ఇది రెడీగా అలా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. దాంతో ఇలా పసుపు అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఈ కింద పడిన మొత్తాన్ని అలా చేత్తోటి కానీ లేదా క్లాత్ తీసుకొని క్లాత్ తోటి కానీ మొత్తం మళ్ళీ అదే కవర్లోకి లాగేస్తున్నాను. ఎందుకు అంటే ఇల్లు తుడుచుకునేటప్పుడు ఆ నీళ్ళలో కలిపేసుకున్నాం అనుకోండి, ఇల్లు తుడుచుకోవడానికి పసుపు నీళ్ళు రెడీ అయిపోతాయి. ఎందుకు వేస్ట్ గా పడేయటం, ఏది వదలకూడదండి. ఇక మన పసుపు పని అయితే అయిపోయింది. తర్వాత మళ్ళీ నేను కల్లుప్పు కూడా తీసుకొచ్చానండి. కల్లుప్పుని కూడా ఇలా సీసాలోనే వేస్తున్నాను. గా సీసాలని నేను ఎప్పుడూ కూడా ఒక్కసారిగా కొనలేదు. ప్రతి సంవత్సరం ఏదో ఒక అవసరానికి కొన్న గా సీసాలను అలా ఒక అట్టపెట్టెలో కొన్ని అయ్యే వరకు భద్రపరిచాను. ఇప్పుడు ఒక 12 సీసాల వరకు అయ్యాయండి. ఇప్పుడు తీసి ఇక ఇలా సరుకులన్నీ సర్దేసి ఇలా ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ గాసీసాలతో అయితే రోజు మనం జాగ్రత్తగానే ఉండాలి, కానీ వంట చేసేటప్పుడు అన్ని ఎక్కడున్నాయో తొందరగా కనిపిస్తాయి, తొందరగా వంట చేయడం కూడా అయిపోతుంది కదా. పండగ అనగానే ముందుగా మన ఆడవాళ్ళకు గుర్తొచ్చేది ఏంటండి, ఇంటిని అయితే శుభ్రం చేసుకుంటాం. సరే, ఇంకొకటి ఉందండి, చెప్పనా? అదేంటో ఏంటంటే పండగ ఫంక్షన్ అనగానే ముందుగా మన ఆడవారికి గుర్తొచ్చేదైతే చీరలండి. ఏ చీర కట్టుకోవాలి, ఏది బాగుంటుందో అని ముందే ఇలా సెలక్షన్ చేసి పెట్టుకుంటాం కదా. అందుకోసమే ఇక నా చీరల ఖజానా బ్యాగ్నైతే తీసానండి. ఇది నా చీరల ఖజానా బ్యాగ్. దీంట్లో నేను కుట్టాల్సినవన్నీ కూడా ఇలా పెట్టేసి పక్కన పెట్టేస్తూ ఉంటాను. ఇదైతే బ్లాక్ కలర్ అండి, పండగ కదా నలుపు ఎందుకులే అని చెప్పేసి అలా పక్కన పెట్టేస్తున్నాను. అసలు ఇది చూడండి, ఎప్పటిదో మోడలు, ఎప్పుడో తీసుకొచ్చింది అనమాట ఇది. కానీ ఇంతవరకు బ్లౌజ్ కూడా కుట్టలేదు. ఇంకేం చేస్తాం, ఇప్పుడన్నా కుడదామా అంటే ఇప్పుడు పండగడ్డ వచ్చింది మనకి. ఇక కొత్త చీరలు కదా, అలా కింద పెట్టడం ఎందుకులే అని చెప్పేసి చాప వేసేసి చాప మీద పెడుతున్నాను.
ఇక వీటితో పాటు ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం రండి. ఇదొక నా ఖజానా అనమాట, చీరల ఖజానా. కుట్టాల్సిన వరకు ఇలా ప్రత్యేకంగా పక్కన పెట్టేస్తూ ఉంటాను. ఇవే కదండి, ఇంకా ఉన్నాయి కుట్టాల్సినవి చాలా. టైం అస్సలు కుదరట్లేదు. ఇప్పుడు మధ్యలో మళ్ళీ ఈ వీడియోస్ ఒకటి చేస్తున్నాను కదా, ఈ వీడియోస్కి ఏం చేయాలా అని చెప్పి ఏదో ఒకటి రోజు చేస్తున్నాను, కానీ వీటిని అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఇక నేనైతే ఇప్పటి నుంచైనా సరే రోజుకి ఒక బ్లౌజ్ అయినా కుట్టుకోవాలి అనుకుంటున్నానండి. ఎందుకంటే మనకి పండుగలు ఆగేదే లేదు కదా, ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. నెలకొకటైనా ఉంటుంది కనీసం కదా. మనకి ఈ పండుగలు ఆగేదే లేదు, షాపుల్లో పండగ ఆఫర్లు అంటూ తగ్గేదేలే అన్నట్లే ఉంటాయి కదా మరి. అయితే దీనిలో నేను అన్ని కొన్నవే ఉండవండి. నేను కొన్న వాటితో పాటు ఇంకా వాళ్ళు వీళ్ళు మనకి ఎప్పుడైనా మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తూ పెడుతూ ఉంటారు కదా, అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. మొత్తాన్ని కలిపి నేనైతే ఏమేమి కుట్టాలి అని చెప్పేసి కుట్టుకోవాల్సిన వరకు ఇలా పక్కన పెట్టేస్తూ ఉంటాను. ఇలా సందర్భం వచ్చినప్పుడు తీసేసి ఏది బాగుంటుందా అని చెప్పేసి సెలక్షన్ చేసుకొని మరీ తీసుకొని కుట్టుకుంటూ ఉంటాను. ఇక ఈరోజు అయితే నేను ఈ చీరను తీసుకొని దీనిలో బ్లౌజ్ కట్ చేసి కుడదామని చూస్తున్నాను అనమాట. మొత్తానికి ఈ చీరను సెలెక్ట్ చేసుకున్నాను ఈ రోజుకి. మళ్ళీ తిప్పి ఈ ఖజానాలోకి ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ఈసారి పండగ వచ్చినప్పుడు ఇంకొకటి బయటకు వస్తుంది. అలా అనమాట విషయం. అసలు వీటిని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసి అర్జెంటుగా బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. కట్ చేశానండి. దీనిలో ఏ ముక్క కూడా బయటకు వెళ్ళిపోకుండా అన్నిటిని ఇలా సర్దేసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. దీనిలో ఒక ముక్క పోయినా కానీ మనకి బ్లౌజ్ కుట్టడం అస్సలు కుదరదనమాట. అందుకోసం వీటన్నిటిని ఇలా పెట్టేసి టై చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కుట్టాలి కదా మరి, అందుకే ఇక మిషన్ దగ్గరికి అయితే తీసుకువెళ్తున్నాను. నేనైతే ఈరోజు ఇక బ్లౌజ్ కుట్టుకుంటానండి. ఇక ఉందామా మరి, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.